హాయ్! ఎప్పుడైనా గమనించారా? మనం పంపే టెక్స్ట్ మెసేజు హ్యాపీగా ఉందా లేక కోపంగా ఉందా అని మన ఫోన్కి ఎలా తెలిసిపోతుంది? అస్సలు కంప్యూటర్లు మన భాషను ఎలా అర్థం చేసుకుంటాయి? ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. మనం రోజూ టెక్స్టింగ్ చేస్తూనే ఉంటాం గదా. అయితే మనం పంపిన మెసేజ్లో సంతోషముందో, కోపముందో అని మన ఫోన్కి ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా? ఇది మనందర్నీ ప్రతిరోజు ఆశ్చర్యపరిచే ఒక చిన్న మ్యాజిక్ లాంటిది. ఆ మ్యాజిక్ వెనుకొన్న టెక్నాలజీ పేరే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. షార్ట్గా చెప్పాలంటే ఎన్ఎల్పి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో ఒక చాలా ముఖ్యమైన ఫీల్డ్ అన్నమాట. దీనివల్లే మన కంప్యూటర్లు మనతో మాట్లాడగలుగుతున్నాయి, మనం చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నాయి. సో ఈరోజు మన టాపిక్ అంతా దీని గురించే. సరే, ఒక కంప్యూటర్ మన భాషను అర్థం చేసుకోవాలంటే ముందుగా దానికి బేసిక్స్ తెలియాలి కదా. అంటే అసలు ఆ భాషలోని చిన్న చిన్న భాగాలను గుర్తించడం నేర్చుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. పదండి, ఆ లాంగ్వేజ్ రూల్స్ని మెషీన్కి ఎలా నేర్పిస్తారో చూద్దాం. ఈ ప్రాసెస్లో మొదటి స్టెప్ టోకెనైజేషన్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం లాంటిది. అంటే ప్రతి పదాన్ని, కామాని, ఫుల్ స్టాప్ని ఇలా ప్రతిదాన్ని విడగొట్టడమన్నమాట. ఈ చిన్న చిన్న ముక్కలనే మనం టోకన్స్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అనే ఈ సెంటెన్స్ని తీసుకుందాం. ఇప్పుడు టోకనైజేషన్ ఏం చేస్తుందంటే ద, క్యాట్, సాట్ ఇలా ప్రతి పదాన్ని, చివరికి ఆ ఫుల్ స్టాప్ని కూడా సపరేట్ చేస్తుంది. ఇప్పుడు చూసారా, కంప్యూటర్కి ప్రాసెస్ చేయడానికి ఒక క్లియర్ లిస్ట్ రెడీ అయిపోయింది. సరే, పదాలు విడగొట్టడం ఓకే, కానీ అంత మాత్రాన మెషీన్కి అంత అర్థమైపోతుందా? లేదు, దానికి గ్రామర్ కూడా తెలియాలి. ఇక్కడ రెండు మెయిన్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి వర్డ్ చైన్ గ్రామర్స్. ఇది పూసల దండలా పదాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి కలుపుతుంది అంతే. కానీ రెండోది ఫ్రేజ్ స్ట్రక్చర్ గ్రామర్స్. చాలా స్మార్ట్. ఇది ఒక ఫ్యామిలీ ట్రీలాగా ఏ పదాలు కలిసి ఒక గ్రూప్గా అంటే ఒక ఫ్రేజ్గా ఏర్పడతాయో అర్థం చేసుకుంటుంది. సో ఇది లాంగ్వేజ్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం బేసిక్స్ చూశాం. ఇప్పుడు అస్సలు సిసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మనమిప్పుడు మెషీన్ లెర్నింగ్ స్టేజ్కి వచ్చేశాం. సింపుల్గా చెప్పాలంటే మన కంప్యూటర్కి ఒక బ్రెయిన్ పెట్టే టైం వచ్చిందన్నమాట. మనమేదైనా నేర్చుకోవాలంటే బుక్స్ చదువుతాం కదా, అలాగే మెషిన్ కూడా నేర్చుకోడానికి ఒక పెద్ద లైబ్రరీ కావాలి. ఎన్ఎల్పి ప్రపంచంలో ఈ లైబ్రరీనే మనం కార్పస్ అంటాం. ఇందులో లక్షలాది టెక్స్ట్లుంటాయన్నమాట. అదొక పెద్ద డిజిటల్ లైబ్రరీ అనుకోవచ్చు. సరే, మనం ఫాలో అయ్యే పద్ధతేంటంటే మనం ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ అనే ఒక ఏఐ మోడల్ని వాళ్తాం. దీన్ని ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లాగా ఊహించుకోండి. వాళ్ళందరి గోల్ ఒక్కటే, ఒక టెక్స్ట్ని చదివి అది పాజిటివా లేక నెగటివా అని తేల్చి చెప్పడం. మరి ఈ టీం ఎలా నేర్చుకుంటుంది? సింపుల్. ముందుగా మనం లేబుల్ చేసిన కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత దానికి అస్సలు తెలియని కొత్త సెంటెన్సెస్పై టెస్ట్ చేస్తాం. రైట్, ఇప్పుడు మన సెంటిమెంట్ బాట్ని బిల్డ్ చేసే టైం వచ్చింది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని పర్ఫెక్ట్గా సెట్ చెయ్యాలి. ఇది అచ్చం మనం ఒక వీడియో గేమ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం సెట్టింగ్స్ని మార్చినట్లే ఉంటుంది. ఈ టేబుల్లో టెక్నికల్ పదాలు చూసి కంగారుపడొద్దు. ఇవి మన బాట్ సెట్టింగ్స్ అంతే. ఉదాహరణకు N_ఎస్టిమేటర్స్ అంటే మన ఎక్స్పర్ట్ టీంలో ఎంతమంది ఉండాలి. మ్యాక్స్ డెప్త్ అంటే మన బాట్ ఒక సెంటెన్స్ గురించి ఎన్ని ప్రశ్నలు అడగొచ్చు. ఇలాంటి సెట్టింగ్స్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి మన బాట్కి బెస్ట్ సెట్టింగ్స్ ఏంటో కనిపెట్టాం. మరి ఈ బెస్ట్ సెట్టింగ్స్ని ఎలా కనిపెట్టామంటారు? దానికోసం గ్రిడ్ సర్చ్ సివి అనే ఒక సూపర్ టూల్ వాడాం. ఇది ఏం చేసిందంటే ఏకంగా 432 వేర్వేరు కాంబినేషన్స్ని ఆటోమేటిక్గా టెస్ట్ చేసి వాటన్నింటిలోనూ ది బెస్ట్ ఏదో మనకు చెప్పింది. వావ్! ఇంత కష్టపడి సెటప్ చేసి ట్యూనింగ్ చేశాక ఫైనల్గా మన బాట్ అక్యురసీ ఎంతో తెలుసా? గెస్ చేయండి. ఏకంగా 96%. అంటే మన బాట్ 96% కరెక్ట్గా సెంటిమెంట్ని చెప్పగలుగుతోంది. ఇది నిజంగా అద్భుతమైన రిజల్ట్. 96% అనేది పేపర్పై చాలా గొప్ప నంబర్, కానీ రియల్ వరల్డ్లో ఇది నిజంగా పనిచేస్తుందా? ఇప్పుడు మన బాట్కి అసలైన టెస్ట్ పెట్టే టైం వచ్చింది.
చూద్దాం ఇది పాస్ అవుతుందో లేదో. దీని మన బాట్ రిపోర్ట్ కార్డ్ అనుకోవచ్చు. టెక్నికల్గా అయితే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటారు. సింపుల్గా నెగటివ్ సెంటెన్సెస్ని కరెక్ట్గా నెగటివ్ అని, పాజిటివ్ వాటిని కరెక్ట్గా పాజిటివ్ అని ఎంత బాగా గుర్తుపట్టిందో ఇది చూపిస్తుంది. ఈ రిపోర్ట్ కార్డ్ చూస్తే మన బాట్ డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ బాట్ ఎ న్యూ ఫోన్ అండ్ ఇట్స్ సో గుడ్ అని మన బాట్కిచ్చి చూస్తే చూసారా, వెంటనే దాన్ని పాజిటివ్ సెంటిమెంట్ అని పర్ఫెక్ట్గా కనిపెట్టింది. మన మోడల్ ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఓకే, ఇంకో కొంచెం ట్రికీ ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్టైమ్స్ ఐ జస్ట్ వాంట్ టు పంచ్ సమ్వన్ ఇన్ ద ఫేస్ అనే ఈ వాక్యం చూసారా, దీన్ని కూడా మన బాట్ కరెక్ట్గా నెగటివ్ సెంటిమెంట్ అని గుర్తించింది. ఇది మన బాట్ ఎంత కేపబుల్ అనేది క్లియర్గా చూపిస్తోంది. సరే, మనం బిల్డ్ చేసిన ఈ బాట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. దీని వెనుక ఉన్న సేమ్ ప్రిన్సిపల్స్ మన రోజువారీ లైఫ్లో వాడే ఎన్నో టెక్నాలజీస్ని నడిపిస్తున్నాయి. ఎన్ఎల్పి అనేది ఏదో ల్యాబ్లో చేసే ప్రయోగం కాదు, అది మన చుట్టూనే ఉంది. ఎక్కడెక్కడంటారా? మనం టైప్ చేస్తుంటే వచ్చే ఆటో కంప్లీట్, స్పెల్ చెక్, మనతో మాట్లాడే చాట్ బాట్స్, అలెక్సా, సిరి లాంటి వర్చువల్ అసిస్టెంట్స్, మన ఈమెయిల్లో ఉండే స్పామ్ ఫిల్టర్స్, గూగుల్ ట్రాన్స్లేట్, సోషల్ మీడియాలో సెంటిమెంట్ అనాలిసిస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్ఎల్పి అప్లికేషన్సే. మన టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎన్ఎల్పి లేనిది ఊహించుకోలేం. సో చూశారు కదా, మెషిన్లు మనం రాసేదాన్ని అర్థం చేసుకునే స్టేజ్కొచ్చేశాయి. ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు మనం వీటికి నెక్స్ట్ ఏం నేర్పించాలి? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.